చాయ్ 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 నమస్తేనా చాయ్ 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 బాబు చాయ్ నమస్తేనా. నువ్వేనా నా రంగురంగుల గుడ్డలతో డ్రెస్ కుట్టించుకున్నావు? అంటే ఇవైతే ఎవడు ఊడబోసుకోరానా? ఓడి పిచ్చినాయనా, ప్రధానమంత్రి గారు 2 పార్టీలు చేశారు కదా, నా జెండాల వ్యాపారం పడుకుంది. మిగిలిపోయిన స్టాక్ వేస్ట్ చేయడం ఎందుకని ఇలా బట్టలు కుట్టించు తిరుగుతున్నాను. ఇంతవరకు డ్రెస్ పిక్కున్నట్టుగా ఇది కూడా పిక్కుంటావా? నా కంపు నాకెందుకు. చాయ్ 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 పిచ్చినాయాల. భారత్ మహాంగా మార్చాడు, మన సమస్యలెన్నో తీర్చాడు. ఓ రబ్బీలన్నీ చిన్న చిట్టి ఆకులు తొలిగే కులాలు కూలే మతాలు మాసే మనుషులు కలిసే భారతీయులుగా మనలను మార్చే. భారత్ మహాంగా మార్చాడు, మన సమస్యలెన్నో తీర్చాడు. భారత్ మహాంగా మార్చాడు, మన సమస్యలెన్నో తీర్చాడు. ముసుగులు తెరచి చక్కని మార్పులు ఎన్నో చేసి కఠిన చట్టాలు తెచ్చాడు, మన జాతికి మేలు చేశాడు. బినామీ పేర్లను తొలగించి దాచిన భూములు తీశాడు. కబ్జా రెక్కలు విరిచాడు, దోచిన భూములు లాగాడు. మనుషులందరూ సమానమంటూ మిగులు భూములను పంచాడు. భారత్ మహాంగా మార్చాడు, మన సమస్యలెన్నో తీర్చాడు. భారత్ మహాంగా మార్చాడు, మన సమస్యలెన్నో తీర్చాడు. పాలన పద్ధతి కంప్యూటర్లో బాధ్యతలెన్నో పెంచాడు. విధులను మరిచే ఉద్యోగులకు స్థానం లేదని చెప్పాడు. పౌర హక్కులకు మెరుగులు దిద్ది సిటిజన్ కార్డు ఇచ్చాడు. ఓటరు జాబితా మార్చేసి కంప్యూటర్లో పెట్టాడు. ఫోటో మాట రికార్డు చేసి రికింగు లేకుండా చేశాడు. భారత్ మహాంగా మార్చాడు, మన సమస్యలెన్నో తీర్చాడు. చట్టాలన్నీ మార్చేసి భారత చట్టాలు తెచ్చాడు. విదేశీ బ్యాంకుల్లో అక్రమ సొమ్ము స్వదేశానికి తెప్పించాడు. విదేశీ అప్పులు తీర్చాడు, ప్రగతికి బాటలు వేశాడు. చదువే ముఖ్యం అన్నాడు, జాతీయ పార్టీలు 2 చేసే. క్రిమిలేయ రూల్ పెట్టాడు, ప్రతిభకు పట్టం కట్టాడు. భారత్ మహాంగా మార్చాడు, మన సమస్యలెన్నో తీర్చాడు. ఓ రబ్బీలన్నీ చిన్న చిట్టి జాతులు తొలిగే కులాలు కూలే మతాలు మాసే మనుషులు కలిసే భారతీయులుగా మనలను మార్చే. భారత్ మహాంగా మార్చాడు, మన సమస్యలెన్నో తీర్చాడు.
అమ్మ నా కంత్రి, నా వేలుతో నా కన్నే పొడుస్తావా? రేయ్ వేసేయండి రండి. ఎవరిని కాల్చిపోయి ఎవరిని కాల్చారా? ఆ భరత్ గారు వాడి ఫేస్ మార్చుకుని మన జనార్దన్ ఫేస్ లో వచ్చాడు. వాడిని కాల్చిపోయి వీడిని కాల్చారు. ఛే! ఎంత పొరపాటు చేశారా? నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భరత్ హాస్పిటల్లో ఫేస్ రిమూవ్ చేసుకుంటుండగా రాయుడు హెచ్చరికతో అతని మనిషి భరత్ ను కాల్చబోయి జనార్దన్ ని కాల్చి చంపాడు. ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. తీర్పు ఎలా వెలువడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్లో మంత్రి కేఎం రాయుడు, క్రిమినల్ పీఎం భరత్ కేసును చూసిన జడ్జి గారు ఆందోళనతో ఆలోచనలో పడిపోయారు. లాయర్స్ ఏం చేయాలో అర్థం కాక ఆలోచించసాగారు. భరత్ ను సమర్థిస్తూ భారతదేశంలో నలుమూలల నుండి ప్రజలు భరత్ ను శిక్షించవద్దని కోర్టుకి ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. జడ్జి గారు భరత్ బయోడేటా సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చి భరత్ చేసింది చాలా పెద్ద నేరమే అయినా అతను రాజ్యాంగాన్ని సవరించి భారత చట్టాలు నిర్మించి భారత్ లాను ఏర్పాటు చేసి ప్రతిపక్షాల చేత ప్రజల చేత మెప్పు పొందారు. అతను ప్రవేశపెట్టిన భారత్ లా సెక్షన్ ప్రకారం ఇక మీదట అలా ప్రవర్తించకూడదని అతన్ని హెచ్చరిస్తూ 6 నెలలు శిక్ష విధించారు. మాజీ ప్రధాని వి ధర్మారావు, యంగ్ ప్రధాని వి జనార్దన్ చావులకు కారకులైన మంత్రి కేఎం రాయుడు గారికి భారత్ లా ప్రకారం కఠిన కారాగార శిక్ష విధించారు. ఎన్నికల కమిషన్ కు ఎన్నికలు నిర్వహించవలసిందిగా నోటిఫికేషన్ జారీ చేశారు. సార్, కొత్త భారత చట్టాల ప్రకారం ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు ఉండాలి కదా? అవును సార్, ఇప్పుడున్న పార్టీల్లో ఏ 2 పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తించారు? మేం గుర్తించడం కాదు, ఆ నిర్ణయాన్ని ప్రజలకే అప్పగించాం. అదే ప్రజలు ఇప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా స్వరాజ్య పార్టీని, హిందుస్థాన్ పీపుల్స్ పార్టీని జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ వారి యొక్క ఆమోదాన్ని తెలిపారు. ఇట్ మీన్స్ యు ఆర్ రెస్పెక్టింగ్ ది పీపుల్స్ ఒపీనియన్. ప్రజలే కదా పాలకులు. ప్రజాభిప్రాయం ప్రకారం స్వరాజ్య పార్టీని, హిందుస్థాన్ పీపుల్స్ పార్టీని జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ ఎన్నికలు జరపడానికి ఓటర్లకు పాస్వర్డ్స్ జారీ చేస్తాం. इसका मतलब है कि मतदाता किसी भी नेट सेंटर से वोट डाल सकते हैं क्या? అంతేకాదు, ఓటు ఉన్న వ్యక్తి దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్క ఓటరుకు 13 నెంబర్లు గల సీక్రెట్ కోడ్ పంపబడుతుంది. ఆ పాస్వర్డ్ ఉపయోగించి ఎవరు ఓటు వారు మాత్రమే వేసుకునే వీలుంటుంది. నెట్ కనెక్షన్ లేని వాళ్ళు తమ దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రానికి వెళ్ళి ఫ్రీగా ఓటేసే సదుపాయాన్ని కల్పించాం. ముఖ్య గమనిక, ఓటును వినియోగించుకోని వారికి 1000 రూపాయలు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడినవి. సార్, ఎన్నికల ప్రచారాన్ని మీడియా వారికి పరిమితం చేశారు కదా? ఎస్. మేడం, ఓట్లు వేయడానికి ఎలక్షన్ పాస్వర్డ్స్ వచ్చాయి. మీ ఆయన పిలవండి. మా ఆయన ఇంట్లో లేరండి. అయితే మీ ఎలక్షన్ పాస్వర్డ్ తీసుకోండి. దీని మీద సంతకం పెట్టండి. మరి మా ఆయనది? ఎవరు ఓటర్ పాస్వర్డ్ వాళ్ళే తీసుకోవాలి. మీకు ఇవ్వడం కుదరదు. ఇది ఎలక్షన్ కమిషనర్ వారి ఆదేశం. అన్న రాజన్న, కొత్త చట్ట ప్రకారం ఓట్లు వచ్చి మనకు పైసలు దొరకకుండా చేసే, తాగుళ్ళు లేకుండా చేసే, రిగ్గింగ్లు లేకుండా చేసే ఏం చేసి బతకాలన్నా మనం? అరే, బ్రతకడం గురించి తర్వాత ఆలోచిద్దాం పై, ముందు ఓటేసి వద్దాం పదండి, లేకపోతే 1000 రూపాయలు జరిమానా పడుద్ది. రండి 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 రండి. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 537 స్థానాలకు గాను హిందుస్థాన్ పీపుల్స్ పార్టీ వారు 421 స్థానాలు గెలుచుకున్నారు. హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! భారత్ మహాన్ భారత్ కి జై! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! హార్టీ కంగ్రాచులేషన్స్ భరత్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. థ్యాంక్ యూ రా. మీ అందరి సపోర్ట్ ఈ విజయానికి కారణరా. కంగ్రాచులేషన్స్ భరత్. ఈ విజయంలో నీకు కూడా భాగం స్ఫూర్తి. థ్యాంక్స్. ఏంటి థ్యాంక్స్ తోనే సరిపెడతావా? వాట్ ఈస్ యువర్ నేమ్? స్ఫూర్తి. చూడమ్మా, ఈ విజయంలో నీకు భాగం ఉందన్నాడు నా కొడుకు. వాడి తండ్రిగా వాడి జీవితంలో కూడా నీకు భాగం ఇస్తున్నాను. ఆ మాలివమ్మా, తీసుకో, మార్చుకోండి. ఈ చిత్రం ద్వారా మేము కొన్ని రాజకీయ సూచనలు మేము ముందుంచాం. అట్టి సూచనలను ఆచరణలో పెట్టగలరని, ఆధునిక మార్పులకు అనుగుణంగా మన భారతదేశాన్ని భారత్ మహాన్గా తీర్చిదిద్దగలరని కోరుకుంటున్నాం. జై హింద్. రే భరత్, నీ బాధను మేము అర్థం చేసుకోగలనరా, కానీ నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే
మానసికంగా కృంగిపోయి చాలా దెబ్బతింటావు. నువ్వు రూపుదిద్దవలసిన భారత్ మహాన్ .com సాఫ్ట్వేర్ మధ్యలోనే ఆగిపోతుంది. మీ నాన్నగారి సమాజం గురించి కన్న కలలు